गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। లలితా సహస్రంలో తరువాతి నామంలో అమ్మవారిని నిరీశ్వర అని కీర్తిస్తున్నారు. నిరీశ్వర అంటే తనకు వేరొక ప్రభువు లేని తల్లి. లోకంలో అందరూ కూడా ఎవరో ఒకరి చేత శాసింపబడుతూ ఉంటారు. నిజానికి అట్లా శాసింపబడడానికి యువతల వారి వైపు నుంచి విధేయత కూడా అవసరం అవుతుంది. నేను వారికి లొంగి ఉంటాను, వారు నాకు ఏది శాసనం చేశారో అది ఔదల దాలుస్తాను అనేటటువంటిది మనిషి క్రమశిక్షణకి ఒక కితాబుగా, అది ఒక సూచనగా నిలబడుతుంది. మనంతట మనంగా ఎవరికీ లొంగం అన్నాం అనుకోండి, దానివల్ల మనని శాసించడానికి ఎవరూ లేక ఎవరూ పాడవరు, ఎవరికీ లొంగం, ఎవరి మాట వినడం అనేటటువంటిది మనం పాడైపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్ని జీవుల కన్నా కూడా ప్రత్యేకించి మనుష్యుడు ఎవరో ఒకరికి లొంగి ఉండడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. తనంత తానుగా ప్రభువుకి లొంగుతాడా, ఇంట్లో పెద్దవాళ్ళకి లొంగుతాడా, తల్లిదండ్రులక, అన్నదమ్ములక, అక్క చెల్లెళ్ళక, గురువుగారిక, పెద్దలక, భార్య భర్తక, భర్త భార్యక, లేకపోతే ఇద్దరూ కలిసి కుటుంబానికి సన్నిహితులైనటువంటి పెద్దలక, ఎవరికి వశవర్తులై ఉంటారు? అది చాలా చాలా అవసరం. జీవితంలో ఎవరో ఒకరి మాటకి కట్టుబడి ఉండాలి. ఆ కట్టుబడడం అన్నది రాలేదనుకోండి, వృద్ధి కూడా ఉండదు. వాళ్ళ శాసనాన్ని ఔదలదాల్చడం అనేటటువంటిది రావాలి. అట్లా రాకపోతే వాళ్ళు వృద్ధిలోకి రావడం అనేది కష్టం అవుతుంది. రెండు, ఎవరి శాసనానికి మనం వశవర్తులం కావాలనుకుంటున్నామో వారు మనని నడిపించడానికి దక్షులై ఉండాలి, సమర్థులై ఉండాలి. అయితే అమ్మవారికి ఆ దక్షతకి లోటేం లేదు. ఆవిడే సృష్టికర్త, ఆవిడే స్థితికర్త, ఆవిడే ప్రళయకర్త. ఆమె చెయ్యనిదేం లేదు. ఆమె అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నింటినీ కూడా హేళగా సృజించగలదు, నిర్వహించగలదు, లయం చేయగలదు. ఆదిశక్తి. అటువంటి తల్లికి మళ్ళీ పైన వేరొక ప్రభువు ఉండి ఆమెని శాసించడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందున శాక్తేయ సిద్ధాంతానికి ప్రాణప్రదమైనటువంటి విషయం, ఆమె మీద ఇక పైన ప్రభువులు ఉండరు, ఆమెయే సర్వాధికారిణి. అందుకే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటారు. మహారాజ్ఞి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిపాలన నిర్వహిస్తుంది అని. తనంత తానుగా లోకములనన్నిటినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటుంది. అటువంటి తల్లికి మళ్ళీ పైన వేరొక ప్రభు ఉండడం, ఆయన ఆదేశాలను ఇస్తూ ఉండడం, ఆ ఆదేశాలకు ఆమె కట్టుబడుతూ ఉండడం, విధేయురాలై ప్రవర్తించడం, ఇవి పొసగే విషయాలు కావు. అందుకే ఆమెకు పైన ప్రభువు ఉండరు. కానీ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. లోకంలో కొన్ని మాటలు ఉంటాయి. మహారాజు, మహారాజ్ఞి. మహారాజు అంటే ఆయన పరిపాలిస్తున్నాడు, మహారాజ్ఞి అంటే ఆమె పరిపాలిస్తోంది. మధురైలో మీనాక్షి పరదేవత ఎలా పరిపాలిస్తుందో అట్లా ఆమె పరిపాలిస్తోంది. అట్లాగే చక్రవర్తి, చక్రవర్తిని. చక్రవర్తి అంటే పురుష సంబంధం, చక్రవర్తిని స్త్రీ సంబంధం. ఆమె రాజులను కూడా వశవర్తుల్ని చేసుకుని తనకి సామంతులుగా ఉంచుకొని పరిపాలన చేయగలిగినటువంటి దక్షత చేత ప్రకాశిస్తున్నటువంటి స్త్రీ అయిన కారణం చేత చక్రవర్తిని అని కీర్తింపబడుతుంది. అది పురుషుడికి అన్వయమైతే చక్రవర్తి, రాజా, రాజ్ఞి,
చక్రవర్తి, చక్రవర్తిని ఉంటుంది. కానీ మహిషి అన్న శబ్దం వచ్చిందనుకోండి, మహిష ఉండదు. రాజా, రాజ్ఞి, చక్రవర్తి, చక్రవర్తినిలాగా మహిష, మహిషి ఉండవు. కానీ మీరు ఒక్కటి మాత్రం గమనించవలసి ఉంటుంది. మహిషి శబ్దం అమ్మవారికి అన్వయం అవుతుంది. మహిషి అనేటటువంటి పేరు చేత ఆమె మహారాజు గారి యొక్క పట్టపురాణి. అంటే ఆమెకి కూడా పరిపాలనాధికారం ఉంటుంది. ఆమె కూడా పరిపాలన చేస్తుంది. పట్టపురాణి కూడా ఆదేశాలు ఇస్తుంది. ఆమె కూడా న్యాయం చెప్తుంది. ఆమె కూడా దానాలు చేస్తుంది. కానీ ఆమె ప్రభువుకు తనంత తాను వశవర్తి అయి ఉంటుంది. ప్రభువు ఆమెను నాకు వశంలో ఉండు అని శాసించక్కర్లేదు. స్వచ్ఛందంగా ఆమెయే ప్రభువునకు వశవర్తి అవుతుంది. నేను మీ ఆజ్ఞల చేత కట్టుబడి ఉంటాను అంటుంది అని గౌరవిస్తుంది. ఆ కారణం చేత ఆమె పూజనీయురాలు. ఎందుకని అంటే సర్వకాలముల యందు పతి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుగమించేటటువంటి లక్షణము తన యందు ప్రకాశించినటువంటి కారణం చేత ధర్మము తన వైపు నుంచి ఉంటుంది. కాబట్టి నేను నా పతి చెప్పినటువంటి మాటని శిరోధార్యంగా భావించి ప్రవర్తిస్తాను అని అనుకున్నప్పుడు ఆమె పరిపాలన కలిగినదైనప్పటికీ మహారాజు గారి యొక్క పట్టపురాణి అయి అధికారమును పొంది ఉన్నప్పటికీ ఆమె మహిషి శబ్దము చేత కీర్తింపబడుతుంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక గొప్ప చమత్కారం చేశారు. సౌందర్యలహరి పూర్వభాగంలో అనేక శ్లోకాలు మీరు పరిశీలనం చేస్తే సృష్టి యందు కానీ, స్థితి యందు కానీ, లయమునందు కానీ, యోగమునందు కానీ, తంత్రమునందు కానీ, మంత్రమునందు కానీ, విద్యయందు కానీ అన్ని విషయములలోనూ ఆమె సర్వాధికారిణి అయి ప్రకాశిస్తుంది. అటువంటి తల్లి యొక్క వైభవాన్ని పూర్తి చేసేటప్పుడు శంకరాచార్యుల వారు ఒక చమత్కారం చేశారు. అందులో ఆయన అన్నారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమ విదో హరేహే పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. గిరా మాహుర్దేవీం, గిరా అంటే వాక్కులు, ద్రుహిణ గృహిణీం సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఇల్లాలైనటువంటి సరస్వతీ స్వరూపంగా సృష్టి చేయవలసినటువంటి వాడికి వేదములు నిరంతరము చెప్తుండేటటువంటి లక్షణం ఉండాలి, వేద పరిజ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము సరస్వతీ స్వరూపం. అందుకని సరస్వతిగా బ్రహ్మ యొక్క సృష్టి కార్యమునందు నువ్వు సహకరిస్తూ ఉంటావు. ఆయనకు ధర్మపత్నిగా సరస్వతి ఉండడానికి, సరస్వతి యందు సరస్వతి విలాసము ప్రకాశించడానికి నీవే కారణం. అంటే ఆమెయే సరస్వతి. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదోహో. అమ్మా, ఈ మాట నేను చెప్పట్లేదు. ఆగమ విదోహో, విద్దంటే తెలిసి ఉండడం, ఆగమములు అంటే వేదములు. వేదములను పూర్తిగా తెలుసున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆ ఒక్క తల్లి ఎవరున్నదో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి తల్లి అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ అంటే సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మగారికి వేద పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి 4 ముఖములతో వేదము చెప్తూ ఉండాలి. అట్లా చెప్పడానికి వీలైన రీతిలో గీర్వాణి అయి, వాక్కులకు అధిదేవత అయితే గీర్వాణి అంటారు. అంటే అంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ఆ మాట మాట్లాడగలిగింది అంటే దానికి కారణం అంత శాస్త్ర పరిజ్ఞానము కలిగి ఉంటుంది. ఆమె ఏదైనా మాట్లాడింది అనుకోండి, శిరోధార్యం. ఆ విభూతి ఉన్న కారణం చేతనే బ్రహ్మగారు నిజానికి సృష్టి చేయగలుగుతున్నాడు. ఒక మనిషికి ఇంకంతకన్నా గొప్పతనం ఏముంటుంది? అటువంటి వాగ్వైభవం ఉండడం కన్నా. వాగ్భూషణం భూషణం, వాక్కుని మించిన భూషణం లోకంలో లేదు. కాబట్టి అంత గొప్ప తల్లి కాబట్టి గీర్వాణి అని పేరు చేత ప్రకాశిస్తూ ఉంటుంది. గిరాదేవీం అంటారు. కాబట్టి అమ్మా, నువ్వు గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమ విదోహో హరేహ పత్నీం పద్మాం, స్థితికర్త అయినటువంటి శ్రీహరికి
ఈ సృష్టినంతటినీ నిర్వహించడానికి ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎలా చెప్పు చేతల్లో ఉంచుకుంటూ ఉండాలి, ఎవరు ఏం చేస్తూ ఉంటారు, ఏం ఆలోచిస్తూ ఉంటారు, ఎవరి బుద్ధులు ఎలా ఉంటూ ఉంటాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుంటే తప్ప నిర్వహణ చేయడం సాధ్యం కాదు. పరిపాలన యందు ఉండవలసినటువంటి గొప్పతనం ఏమిటంటే అన్ని వేళలా తానే గొప్ప అని ఉండకూడదు. ఒక్కొక్కసారి తాను వంగాలి. ఎందుకు అంటే అవతల వారిని పడగొట్టడానికి వంగక తప్పదు. ధనస్సు ఏం చేస్తుంది? ముందు వంగుతుంది. ధనస్సు ముందు వంగింది కదా అని సంతోషిస్తే బాణం లక్ష్యాన్ని కొడుతుంది. వంగని ధనస్సు కొట్టలేదు, వంగాలి, తప్పదు. అది నిర్వహణ యందు పరిపాలన యందు ఉండేటటువంటి లక్షణం. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క పరిపాలన యందు చాలా చమత్కారాలు కనపడతాయి. కొందరిని కొన్ని రకాలుగా ఆయన సంహారం చేస్తూ ఉంటాడు రాక్షసులు. అందరూ ఒక్కలాగే ఆయన చేతిలో మరణించరు. భస్మాసురుడు ఉన్నాడు అనుకోండి, భస్మాసురుడిని సంహరించేటప్పుడు మోహిని రూపంలో వచ్చి నృత్యం చేస్తాడు. నృత్తం, లాస్యం చేస్తే ఆ భస్మాసురుడు దానికి వశపడిపోయి ఆఖరికి తన తల మీదే తాను చేతులు ఎట్టుకుంటాడు. అయితే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. మరి ఆ తాండవం నిజానికి శివుడు కూడా చాలా గొప్పగా చేస్తాడు కదా, అది శివుడే చేసి చంపేయచ్చు కదా భస్మాసురుణ్ణి. మరి శివుడు భస్మాసురుడి విషయంలో తాండవం చేయకుండా పరిగెత్తి పారిపోయి విష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎలాగైనా ఆ భస్మాసురుణ్ణి సంహరించండి అని అడగడం ఏమిటి? విష్ణువు లాస్య ప్రకటనం చేసి సంహరించడం ఏమిటి అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. శంకరుడు తాండవం చేయడం మొదలెట్టాడు అనుకోండి, చూసేవాడే తప్ప దాన్ని చేసేవాడు ఉండడం. ఎందుకనంటే అది అంత అద్భుతంగా ఉంటుంది. కొన్ని అనుకరించలేరు, కొన్ని అనుకరిద్దామన్న సంకల్పం కూడా కలగడానికి వీల్లేదు. అది వారికి మాత్రమే చెందినటువంటి విభూతి. పులిని చూచి నక్క వాత పెట్టుకోకూడదు కదా, ఒకరిని చూచి ఒకరు అలా ఉండాలని కోరుకోకూడదు. వాళ్ళు అటువంటి స్థానాన్ని పొందారు అని సంతోషించాలి తప్ప వాళ్ళల్లా మనం ఎందుకు పొందకూడదు అనుకుంటే చతికిల పడతావు. లేనిపోని ప్రయత్నాలు చేయకూడదు కదా. అందుకని శంకరుడు తాండవం చేశాడనుకోండి, అది చాలా గొప్ప తాండవం. అది ఆ తాండవం చేస్తే క్రూరమైనటువంటి ప్రాణులే క్రౌర్యాన్ని మరిచిపోతాయి. వ్యాఘ్రపాదుడు పెద్ద పులి క్రౌర్యం మరిచిపోయి చూస్తాడు. అలాగే ఆదిశేషుడు సర్పం, ఆయన అట్లాగే చూస్తూ ఉండిపోతాడు. సమస్త ప్రాణులు తాండవం జరుగుతుంటే అలా ఉండిపోతాయి. భస్మాసురుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆయన చూస్తూ కూర్చుంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు చేస్తే భస్మాసురుడికి బాహ్య స్మృతి ఉండి చేస్తాడో వాళ్ళ దగ్గరికి పంపించాలి. అందుకని అదొక నటన. శంకరుడు విష్ణువు దగ్గరికి పంపాడు. విష్ణువు అక్కడి నుంచి బాణాలు పెట్టి రాముడు వేసినట్టు అలా వీడు చక్కగా మోహిని రూపంలో వచ్చి నృత్యం చేసి ఆయనతోనూ చేయించి తల మీద చేతులు పెట్టించేటట్టు చేసి భస్మాసురుడిని కాల్చేస్తాడు. రెండు ఆ మోహిని రూపం ఎత్తితే తప్ప, హరిహరులకు సంతానం కలిగితే తప్ప, అయ్యప్ప స్వామి పుడితే తప్ప ఆ మహిషి సంహారం జరగదు. జరగాలి అంటే అదొక్కటే దారి. అందుకని ఆ రెండు కారణముల చేత శంకరుడు భస్మాసురుడిని సంహరించడం, వదిలిపెట్టేస్తాడు. కాబట్టి అథవా జగత్పరిపాలన చేసేటటువంటి వారికి కొన్ని ప్రత్యేక విభూతులు ఉండాలి. అందుకని అటువంటి విభూతి లక్ష్మి. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి జగత్తు పరిపాలించడానికి కావలసినటువంటి సమర్థతాస్వరూపంగా శ్రీ మహాలక్ష్మిగా ఆ పరదేవతయే, ఆ కామాక్షియే వచ్చి కూర్చుని ఉంటుంది. ఆయన శక్తి స్వరూపంగా, ఎవరికి? శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపంగా. అప్పుడు హరేహ పత్నీం పద్మాం హరసహచరీం అగ్నినిలయాం, లోకమునంటినీ కూడా మహాప్రళయమునందు తనలోకి తీసేసుకోవాలి. కోటానుకోట్ల భూతములకు నిద్ర ఇవ్వాలి, వాటన్నిటికీ జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానదాత మహేశ్వర, జ్ఞానం ఇవ్వాలి. ఇవన్నీ శంకరుడి కృత్యాలు, అవన్నీ లయమనే అంటారు. ఇటువంటి ప్రళయములన్నీ చెయ్యాలి అంటే ఆయన పక్కన శక్తి స్వరూపం ఉండాలి. అందుకని పార్వతీదేవి రూపంలో కామాక్షి పరదేవతానుగ్రహమే శంకరుడి పక్కన ప్రకాశిస్తూ ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ముగ్గురుగా ఉన్నటువంటి శక్తి స్వరూపాలు ఎవరి అనుగ్రహ స్వరూపాలు? ఆ కామాక్షి నుంచి వచ్చే ఈ మూడు. కాబట్టి హరసహచరీ మద్రినిలయాం తురీయా కాపిత్వం దురధిగనిసీమ మహిమ. నీ మహిమ, నీ శక్తి ఉంది అమ్మా, దాని హద్దు ఇంత, ఇంత శక్తి కలిగిన అమ్మ అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నిస్సీమ, సీమ అంటే హద్దు. ఆమె యొక్క శక్తి ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి పని కాదు. దురధిగని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి. నువ్వు మహామాయా స్వరూపిణివి. నేను మీతో ఒక రోజున మనవి చేశా, ఆ మహామాయ భగవంతుని యొక్క విభూతియే, భగవంతుని యొక్క శక్తియే మహామాయ. అందుకే భగవంతుడు ఎంత శక్తివంతుడో మాయ కూడా అంత శక్తివంతం. దాన్ని మనం గెలవడం కుదరదు. భగవంతుణ్ణి మనం ఎలా దాటగలం? కుదరదు. అందుకని ఆ మహామాయ నుంచి మనం తప్పుకోవాలంటే ఎవరు తప్పించాలి? ఆయనే తప్పించాలి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ మే ప్రపద్యంతే మాయామే తాంతరంతితే. ఆ మాయ దాటడం ఎవరికి శక్యం కాదు. అది నా మాయ. నేను ఎంత బలవంతుడనో అదంత బలమైంది. దాన్ని దాటాలంటే నన్ను శరణాగతి చెయ్యాలి. నా అనుగ్రహం అంటే భగవంతుడి అనుగ్రహం ఎవరికి కలుగుతుందో వారు ఆ మాయ దాటిపోతారంటాడు. కాబట్టి ఆ మహామాయా స్వరూపమై ఈ లోకాన్నంతటినీ కూడా జనన మరణ చక్రమునందు తిప్పేటటువంటి తల్లి ఆమెయే. ఇప్పుడు ఆవిడని మించిన శక్తి స్వరూపం ఏమైనా ఉందా? సృష్టికి శక్తి ఆవిడే, స్థితికి శక్తి ఆవిడే, లయకి శక్తి ఆవిడే. ఆవిడ యొక్క శక్తికి మహిమకు కొలత ఉందా? లేదు. అయినా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అది శంకరాచార్యుల వారి యొక్క చమత్కారం. ఎందుకని అంటే లోకధర్మాన్ని స్థాపించారు. తనంత తాను ఎంత గొప్పదైనా ఆ తల్లి మహాపతివ్రత. ఆమె భర్తని అంత గౌరవిస్తుంది. భర్తయే దైవము, పతిని అనుగమిస్తూ ఉంటుంది. ఆ కారణం చేత ఆ తల్లి తనంత తాను నిజానికి నిరీశ్వర, తన మీద ఏ ప్రభువు లేకపోయినా పతివ్రతా ధర్మానికి కట్టుబడి ఆమె ఈశ్వరుని యొక్క పత్నిగా ఆయన పట్ల అంత మర్యాదతో ప్రవర్తిస్తుంది. కాబట్టి అమ్మా నువ్వు అంత గొప్పదానివి అని చెప్తారు. అటువంటి తల్లి నిరీశ్వరా శబ్దము చేత భర్తని గౌరవించినటువంటి కారణం చేత ఏదో తక్కువైంది అన్న అన్వయం అక్కడ ఉండదు. అది ఆమె తనంత తానుగా పాటించినటువంటి పతివ్రతా ధర్మం. దాని చేత బంగారుపు పళ్ళానికి సువాసన కలిగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది తప్ప ఆమె వైభవము తగ్గింది అని ప్రతిపాదించడం సాధ్యం కాదు. అది ఆమె గొప్పతనం అవుతుంది. తైత్తరీయోపనిషత్తు భగవంతుని యొక్క వైభవం గురించి ప్రస్తావిస్తూ ఆయన మీద ప్రభు ఉండడు. ఆయన అనండి, ఆవిడ అనండి, ఉండరు. ఆయన శాసనమే అందరికీ శిరోధార్యం అని చెప్పడానికి ఒక మాట అంటుంది. భీషాస్మాద్వాతః పవతే భీషోదీతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమయితి అంటుంది. లోకంలో పరమాత్మకి భయపడి మాత్రమే అగ్ని సమస్తమైనటువంటి విషయములను దహిస్తోంది. దేన్నైనా సరే అగ్ని దహించాలి. అది శవం కానివ్వండి, ఎండిపోయిన కట్టెపుల్ల కానివ్వండి, పరమ పవిత్రమై దేవతలకు ఇచ్చినటువంటి హవిస్సుని తీసుకెళ్ళడం కానివ్వండి, మన ఇంట్లో వంట చేసి పెట్టడం కానివ్వండి, పితృదేవతలకి కవ్యాన్ని పట్టుకెళ్ళడం కానివ్వండి, చెయ్యవలసిందే. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు వ్యాసుల వారి లింగ పురాణంలో. అగ్ని 3 ప్రధాన ధర్మములను చేస్తూ ఉంటుంది. అందులో హవ్యం వహతి దేవానాం, దేవతలకు హవ్యాన్ని తీసుకెళ్ళాలి. తీసుకెడితే ఆ హవ్యాన్ని వాళ్ళు తింటారు. తిని మన యొక్క కోరికలు తీరుస్తుంటారు. అది ధర్మచక్రం. కాబట్టి హవ్యమును తీసుకెళ్ళాలి. అట్లాగే హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి, పితృదేవతలకు కవ్యాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు స్వధా శబ్దం వేస్తారు. స్వాహా శబ్దం వేస్తే హవిస్సు దేవతలకు ఎడుతోంది, స్వధా శబ్దం వేస్తే పితృదేవతలకు ఎడుతోంది.
పితృదేవతలకి కవ్యాన్ని తీసుకెళ్ళాలి. అట్లాగే పాకంచ కురితే వహ్ని, ప్రత్యేకించి మనుష్యులు వండుకున్న పదార్థాన్ని తింటారు, లేకపోతే రుచి ఎక్కడి నుంచి వస్తుంది? వండకపోతే రుచి ఏది? అంత గొప్పవాడైనా అగ్నిహోత్రుడు అందరికీ పచనం చేసి పెడతాడు, ఆహారాన్ని వండి పెడుతున్నాడు, అందరిలో ప్రవేశించి వేడిగా ఉంటున్నాడు. ఎవరికి భయపడి చేస్తున్నాడు ఈ పనులన్నీ? కాల్చడం అంటే నువ్వు దీనితో దానితో సంబంధం లేదు, ఏదైనా నువ్వు కాల్చవలసిందే. నువ్వు కాల్చకపోతే అసలు ఈ సృష్టి చక్రం తిరగదు. అగ్నిహోత్రుడు కాల్చేయలేదనుకోండి, ప్రాణుల శరీరాలు అలా ఉండిపోతే ఎలా బ్రతుకుతారు? భస్మం అయిపోవాలి. అంటే ఆయన ఎవరి శాసనానికి భయపడి ఇవన్నీ చేస్తున్నాడో ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ భయపడడానికి ఇంకేం ఉండవు. అది నిరీశ్వర. కాబట్టి భీషాస్మాద్వాత పవతే, గాలి ఎవరికి భయపడి వీస్తోంది? గాలి వీచకుండా నేను కూడా అట్లా ఉండిపోతాను అందనుకోండి. భూమి ఎలా కదలకుండా ఉందో నేను కూడా అట్లా ఉంటాను అందనుకోండి. ఉత్తర క్షణం ప్రాణులన్నీ ఏమైపోతాయి? జడీభూతములైపోతాయి, కదలవు. సంధిబంధములు కదలవు, లోపల వాయువు తిరగకపోతే. సంధిబంధములు కదలకపోతే ధర్మచక్రం ఎలా తిరుగుతుంది? ఎలా మాట్లాడతారు? ఎలా పూజ చేస్తారు? ఎలా అర్ఘ్యమిస్తారు? ఎలా ఆచమనం చేస్తారు? ఎలా స్నానం చేస్తారు? ధర్మచక్రం నిలబడిపోతుంది. అందుకే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది వేదం. కాబట్టి భీషాస్మాద్వాత పవతే, ఎవరి శాసనానికి భయపడి వాయువు వీస్తోందో అట్లాగే భీషోదేతి సూర్య, సూర్యభగవానుడు ఖచ్చితంగా నిరాధారమైనటువంటి ఆకాశమండలంలో అట్లాగే తిరుగుతూ ఉదయం వేళ ఎట్లా ఉండాలో అట్లా, మధ్యాహ్నం ఎట్లా ఉండాలో అట్లా, సాయంకాలం ఎట్లా ఉండాలో అట్లా అలా ప్రకాశిస్తూ ఆయన ఒకే గతితో అదే నియతి వేగంతో ప్రయాణిస్తూ లోకములనన్నింటినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అంటే ఎవరి శాసనానికి భయపడి సూర్యభగవానుడు ప్రకాశిస్తున్నాడో అలాగే భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ, ఇంద్రాదులందరూ కూడా ఎవరికి భయపడి ఎవరి శాసనానికి భయపడి పరిపాలన చేస్తున్నారో, చివరికి మృత్యుదేవత కూడా ఎవరి శాసనానికి భయపడి తాను కాలమునందు ఎప్పుడు ఎవరి ఉసురు తీయవలసి వస్తుందో వారి ఉసురు తీస్తోందో, ప్రాణములను ఉగ్గడిస్తోందో, అట్లా వీళ్ళందరినీ కూడా శాసించగలిగినటువంటి వాడెవరో ఆయన పరమాత్మ. ఆయనను శాసించడానికి పైన ఇక ఎవ్వరు ఉండరు. ఆయనని శాసించగలిగినటువంటి వాడు ఉండడు. అది చెప్పడం కోసమే తైత్తరీయోపనిషత్తు నిరీశ్వర, ఇక పైన భగవంతునకు ప్రభువు లేడు, భగవంతుడే సర్వశాసకుడు, ఆయనే జగత్తుకంతటికీ కూడా నిర్వహించి నడిపించి సృష్టి స్థితి లయ చేస్తూ ఆ జనన మరణ చక్రంలో ప్రాణులను తిప్పుతూ యుగములను నిర్వర్తిస్తూ ఉంటాడు. యుగాంతమునందు అన్నిటినీ తనలో తీసుకొని కాలాతీతుడై ఉండేటటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన వినాయక మహాప్రళయం తర్వాత ఉండేవాళ్ళు ఉండరు. ఆయన ఒక్కడే అట్లా ఉండిపోతాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు పోతన గారు. కాబట్టి ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని ప్రతిపాదించారు ఈ నిరీశ్వర అనేటటువంటి నామానికి. భాసుర హేమాభరణాం బహుశోభాం ఈశ్వర ప్రమోదకలాం మూర్తిం పావనకీర్తిం తాం హైమవతి మామాహు అన్నారు. అందులో హైమవతి అని పిలిచారు. హైమవతి హిమవత్పుత్రి అనే కాదు, అందరినీ శాసించగలిగినటువంటి లక్షణం ఎవరి యందు ప్రకాశిస్తూ ఉంటుందో ఒకళ్ళ మాట ఆవిడ వినక్కర్లేదు, ఆవిడ మాటే అందరూ వినాలి. అసలు ఆ మాటలోనే ఆ శాసకత్వం ఎవరికి ఉంటుందో, ఎవరు అలా వెలిగిపోతూ ఉంటారో వారే హైమవతి. ఈ మాట ఎక్కడ చెప్పారు? కేనోపనిషత్ చెప్పింది. దాన్ని కావ్యకంఠ గణపతి ముని శ్లోకం చేస్తున్నారు. తర్వాతి శ్లోకాల్లో దాన్ని వివరణ చేసి కేనోపనిషత్తుల విషయాన్ని చెప్పారు ఉమాసహస్రంలో. భాసుర హేమాభరణాం, బంగారు ఆభరణములతో ప్రకాశిస్తూ ఉంటుందట. ఆవిడికి ఏం తక్కువ కనుక, కావలసినంత బంగారం, ఆవిడే పెద్ద బంగారం, అందుకని బోళ్ళంత బంగారం పెట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది.
భాసుర హేమాభరణాం బహుశోభాం ఈశ్వర ప్రమోదకలాం. గొప్ప శోభతో ఉంటుందిట. ఉండి ఆ తల్లి ఈశ్వరుని యొక్క కళాస్వరూపిణి అయి ఉంటుందిట. అంటే ఈశ్వరుణ్ణి ఆనందింపజేయగలిగినది ఆమె వినా వేరొకరు లేరు. ఆయన సంతోషించాలంటే, ఆయన ఆనందించాలంటే ఆవిడే కారణం. ఆవిడ వలన మాత్రమే ఆయన సంతోషిస్తాడు. అది ఆవిడ సంతోషానికి కారణాల్లో ఒకటి. కాబట్టి బహుశోభాం ఈశ్వర ప్రమోదకలాం మూర్తిం పావనకీర్తిం. ఈ గుణములు కలిగినటువంటి తల్లి ఉందే, ఈ అనంత శోభ, విజ్ఞాన ఖని, లోకములను శాసించగలిగిన తల్లి, ఆమె ఒక మూర్తి రూపాన్ని పొందింది. ఒకప్పుడు ఒక రూపంతో వచ్చింది. ఆ రూపం నిజానికి ముందు ఒక తేజస్సుగా వచ్చింది, ఒక కాంతిగా వచ్చింది. అలా వచ్చి ఒక మూర్తి రూపాన్ని పొందినది ఎవరో ఆమె తాం హైమవతీం. ఆమెయే హైమవతి. ఆ హైమవతి మామాహు. ఆమెయే ఉమా. ఉమయే హైమవతి, హైమవతియే ఉమా. అయితే ఇది ఎందుకు వచ్చింది అంటే, ఒకానొకప్పుడు దేవతలు రాక్షసుల్ని ఓడించారు. ఇది మనకి శ్రీకాళహస్తి క్షేత్రంలోనే జరిగింది అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ క్షేత్రానికి వెళ్ళి ధ్యానం చేసి, ఇది ఫలానా కొండ మీద జరిగింది, అక్కడ అమ్మవారు ప్రత్యక్షమైంది, కేనోపనిషత్తు అక్కడ జరిగింది, అక్కడ ఇప్పటికీ కూడా ఇంద్రప్రతిష్ఠితమైన లింగం ఉంది, సహస్రాక్షుడు ప్రతిష్ఠించాడు. కాబట్టి సహస్రలింగం అంటే ఆ డొంకలు అవి అన్నీ తీస్తూ వెడితే అక్కడ శివలింగం కనపడింది. ఆ మధ్య నేను వెళ్ళినప్పుడు భ్రమరాంబ గారి కార్యనిర్వహణాధికారినిగా ఉన్న రోజులలో కొంతవరకు దారి అవి వేశారు. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. మిగిలిన భాగం అంతా నడుస్తూ వెళ్ళి ఆ లింగాన్ని దర్శనం రావడం ఒక అదృష్టం. కాబట్టి ఒకప్పుడు ఆ కొండ మీద దేవతలు రాక్షసులందరినీ ఓడించి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈలోగా ఒక గొప్ప తేజస్సు వాళ్ళకి కనపడింది. తేజస్సుకి తేజస్సే జవాబు. అందుకని ఇంద్రుడు అన్నాడు అగ్నిహోత్రుడిని పిలిచి, ఆ తేజస్సు ఏమిటో కనుక్కో అన్నాడు. అంటే ఈయన వెళ్ళాడు. ఆవిడంది, ఎవరు నువ్వు? ఒక పెద్ద యక్షణ స్వరూపంగా, యక్షిణి అంటాం కదా, అటువంటి స్వరూపంతో కనపడింది ఆవిడ. కనపడితే ఆయన అన్నాడు, నేను అగ్నిహోత్రుడిని అన్నాడు. ఆ యక్షం అంది, అయితే ఏం చేస్తాం? అన్నిటినీ కాల్చేస్తాను, భస్మం చేసేస్తాను. ఓ, ఈ గడ్డి పరకని కాల్చు అని ఓ ఎడ్డు గడ్డి పరక పడేసింది. ఆయన ఆవహించాడు, కానీ అదేం కాలలేదు. ఆయన సిగ్గుపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇంద్రుడికి చెప్పాడు, నాకు అక్కడ ఒక యక్షం కనపడింది, ఆవిడే సామాన్యురాలు కాదు, మహాకాంతితో మెరిసిపోతున్న హైమవతి. ఆవిడిని మనమేదో శాసించగలం అనుకుంటే పొరపాట్లా అనిపిస్తోంది నాకు. నమస్కారం చేసి బ్రతకడం అంతే ఆవిడ దగ్గర. కాబట్టి నేనేం కాల్చలేకపోయాను, వెనక్కి వచ్చేసాను అన్నాడు. అంటే ఎంత ఎర్రగా ఉంటే మాత్రం అగ్నిహోత్రుడు అంతటి వాడు ఏం చేయలేకపోయాడు. కాబట్టి వెనక్కి వచ్చేస్తే వాయువుని పంపించాడు. వాయువు వెళ్ళాడు. మళ్ళీ ఆవిడ అడిగింది, ఎవరు నువ్వు అంది. నేను వాయువుని. ఏం చేస్తావు? నేను ప్రభంజనుణ్ణి, ఏదైనా విరగ్గొట్టేస్తాను, ఎగరేసి అవతల పారేస్తాను, విసిరేస్తాను, అంత శక్తివంతుని. ఓ, అయితే ఇదిగో ఈ గడ్డి పరకని విసిరి కొట్టు అని అక్కడ పెట్టింది. మళ్ళీ ఆయన సర్వశక్తులు ఒడ్డాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు ఆ గడ్డి పరకని. ఆయన తిరిగి వచ్చేసాడు. ఇంద్రుడు వెళ్ళాడు. మళ్ళీ ఆ యక్షం దేవతా స్వరూపంతో, ఒక స్త్రీ స్వరూపంతో కనపడింది. ఆయన చూడగానే తెలుసుకున్నాడు, ఈవిడే పరబ్రహ్మం. స్త్రీ రూపంతో ప్రకాశించి దర్శనమిచ్చింది హైమవతి ఉమా. ఈ తల్లి నన్ను అనుగ్రహించింది అని అమ్మా నాకు అర్థమైంది. మేము కాదు రాక్షసుల్ని చంపింది. అగ్ని కాల్చాలన్నా కాల్చగలిగిన శక్తిగా అగ్నిలో నువ్వున్నావు. వాయువు వీచాలన్నా దేన్నన్నా ఎగరగొట్టాలన్నా శక్తిగా వాయువులో నువ్వున్నావు. నువ్వు లేని నాడు వాళ్ళేం చేయలేరు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అంటారు శంకరులు. అట్లా నువ్వు ఆ దేవతల యందు ప్రవేశించి శక్తి స్వరూపంగా ఉండకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, నువ్వు హైమవతి, నువ్వు ఉమా,
నువ్వే తల్లి శక్తి స్వరూపానివి, నువ్వే పరబ్రహ్మానివి. ఇక నిన్ను మించినటువంటి ఈశ్వరత్వం ఉండదు. ఇక నిన్ను శాసించేవాళ్ళు లేరు. నువ్వు అనుగ్రహించగలవు, శాసించగలవు. నిరీశ్వర, ఇక నీ మీద ఎవరుంటారు? ఎవరు లేరు అని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆమె జ్ఞానం ఇచ్చింది. అదే కేనోపనిషత్తులో కథ. ఆ కేనోపనిషత్తులో జరిగిన కథ అక్కడ కొండ మీద జరిగింది అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే మహానుభావుడు, ఇంకో శంకరాచార్యుల వారి అవతారం, వారు నిర్ధారించారు. దాన్ని ఆధారం చేసుకుని ఉమాసహస్రంలో ఆ కథంతా జ్ఞాపకం వచ్చేటట్టుగా ఆమె యొక్క వైభవాన్ని, అంత గొప్పదయ్యుండి అంత నిరీశ్వరా అయ్యుండి కూడా ఆమె శంకరుణ్ణి సంతోషపెట్టి, సంతోషించిన శంకరుడి ముఖాన్ని చూసి నేను తప్ప ఏ కోరిక లేని వాణ్ణి సంతోషపెట్టగలిగినది ఎవరున్నారని సంతోషపడుతుందిట. ఎందుకని? ఓ కోరిక ఉంటే కదా శంకరుణ్ణి సంతోషపెట్టడానికి. కోరిక లేని వాడికి కోరిక కల్పించడం పెద్ద గొప్ప విషయం. ఆ కోరిక కలిగిన వాడికి కోరిక తీర్చి సంతోషపెట్టడం అంతకన్నా గొప్ప విషయం. అది నాకు తప్ప ఎవరికి సాధ్యమైంది అని ఆవిడ సంతోషపడుతుందిట. అందుకని భాసురహేమాభరణం బహుశోభాం ఈశ్వర ప్రమోదకలాం, ఈశ్వర ప్రమోదకలాం. ఎంత గొప్ప మాట వేశారో చూడండి. అక్కడుంది ఆ పాతివ్రత్యం. మూర్తిం పావనకీర్తిం తాం హైమవతీం ఉమామాహు. ఓ తల్లి, నువ్వంత గొప్పదానివమ్మా అని ఆ మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని ఆ ఉమాసహస్రంలో అమ్మవారిని స్తోత్రం చేస్తారు. నిరీశ్వర అనేటటువంటి నామానికి చాలా గొప్పగా అన్వయమయ్యేటటువంటి శ్లోకం కాబట్టి కేనోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని అంత గొప్పగా కీర్తించాయి. అందుకని ఆ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.